సో ఇప్పటి సినిమాల్లో అసలు కథా వస్తువు అన్నది అస్సలు లేదంటారా, లేకపోతే అసలు ఉందంటారా? మీరు ఈ మధ్య సినిమాలు చూస్తున్నారా? చూస్తున్నాను, ఈ మధ్య చూస్తున్నాను. బాగా అలా మనసుకు హత్తుకునే లాంటి కాన్సెప్ట్స్, ఇమోషన్స్, సెంటిమెంట్స్ కాదండి, కథను తీసుకుంటున్నారు కానండి, మంచి పాయింటే తీసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు నాకు అనిపిస్తుంది. అంటే మంచి సంఘటనల మీద ఓ పాయింట్ దొరికింది అనేసి వెళ్ళిపోతున్నారండి, అంతే. కాదండి, దానికి కావాల్సినవి మీకు ఇప్పుడు పువ్వులన్నీ ఉంటేనే ఆ దండకి అందం, చక్కగా కుదిరిస్తేనే. అదే పువ్వుల్ని అస్తవ్యస్తంగా మీరు చేసారనుకోండి, పువ్వుల దండ అందంగా ఉండదు. ఆ పువ్వులు అందంగా ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి, లేకపోతే ఈ 2 కలర్స్ తర్వాత ఈ 2 కలర్స్, అలా పూల మాల అందంగా కనిపిస్తుంది. అప్పుడు ఇంప్రెసివ్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాయింట్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన 2 సినిమాలు ఊరినే ఎగ్జాంపుల్కి చెప్తాను మీకు. చిన్న సినిమాలు, శతమానం భవతి, పెళ్లి చూపులు, ఎంత చక్కగా పటిష్టంగా అనుకున్నారు. ఎస్పెషల్లీ పెళ్లి చూపుల్లో ఎవరున్నారండి? శతమానం భవతిలో అయినా మీకు అట్లీస్ట్ కొంత క్యాస్టింగ్ ఉంది అనుకుందాం. ఎంత క్యాస్టింగ్ ఉన్నా పటిష్టమైనటువంటి కథ, స్క్రీన్ ప్లే లేకపోతే, డైలాగ్ లేకపోతే అతుకోదు అక్కడ మీకు. వాళ్ళు ఆర్టిస్టులు ఎంతవరకు ఎలివేట్ చేయడానికి, మన దృశ్యాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతారు ఆర్టిస్టులని. కథ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? సో అలాగే ఎందుకు మీరు చేసుకుంటలేదు నేను అనేదండి. చేసుకోండి, కథనే ముందు రెడీ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళండి. పూర్వకాలంలో అలా ఉండేది, ఇప్పుడు అలా కాదండి. కాంబినేషన్లో ఏదో జాక్పాట్ కాంబినేషన్ లాగా, రేస్ గుర్రం కాంబినేషన్ లాగా వెళ్ళిపోతున్నారండి. సో అన్ని రకాలుగా మార్పులు వచ్చిన ఇండస్ట్రీలో వేరే ఇంకొక మార్పు కూడా వచ్చింది, రివ్యూస్. ఒకప్పుడు రివ్యూస్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక వారానికో 10 రోజులకో రాసేవారట కదా, నిజమేనా? అది 100% రైట్. అసలు ఆ రోజు ఇప్పుడు అలా కాదు, ఆ క్షణం కాదండి, అక్కడ లాస్ట్ రీల్ జరుగుతూ ఉంటుంది, రివ్యూ రాసేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నేను అనేది, ఇంత ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ ఇన్ని లక్షలు పెట్టి తీస్తున్నాడు, నిజంగానే దాంట్లో లోపాలు ఉన్నాయనుకోండి, ఆ లోపాలను సున్నితంగా రాయండి. మీరు వెంటనే రాయవలసిన అవసరం లేదండి. పూర్వం రోజులకి ఇప్పటికీ తేడా ఏంటంటే అండి, పూర్వం రోజుల్లో రివ్యూస్ వారం 10 రోజులకి వచ్చాయి. అప్పటికే సినిమా చాలామంది చూసేవారు. ఆ రివ్యూస్ని కూడా స్టడీ చేసి రాసేవారు. ఇప్పుడేంటి, ఫస్ట్ షోకే రివ్యూ రాసేస్తున్నారండి. అక్కడ లాస్ట్ రీల్ జరుగుతూనే ఉంటుంది. ఓ పక్కన మీకు వెబ్సైట్లో, యూట్యూబ్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేస్తుంది అప్పుడే రివ్యూ, ఇది రేటింగ్, ఇది ఇలాగా అనండి. అది కరెక్ట్ కాదండి. కొన్ని కోట్లు పెట్టి తీస్తున్నాడు ప్రొడ్యూసర్, వాడి పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. మీరు రాసేదే మీకు నిజంగా బాగోలేదు అంటే తప్పుగా రాయకూడదా అని మీరు అడగొచ్చు. రాయండి, సున్నితంగా రాయండి. ఆ సున్నితమైంది కూడా ఇలా చేస్తుంటే బాగుండేదే, సజెస్టివ్గా మీరు రాయండి. ముక్కుసూటిగా మీరు రాయడం అనేది కరెక్ట్ కాదు. నీ మొగుడు అన్నదానికి, నాన్న అన్నదానికి తేడా లేదు. తల్లిని క్వశ్చన్ చేయడం, అలాగే మీరు క్వశ్చన్ చేయండి. రివ్యూస్లో కూడా రైటప్స్ కూడా బాగుంటలేదు రాసి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నిజంగా వెంటనే ఎందుకు మీరు ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి రాయండి. సినిమా తాయితీగా చూడండి, రాయండి. ఈ లోపల అట్లీస్ట్ ప్రొడ్యూసర్కి 2-3 రోజులు కలెక్షన్లు వస్తాయి కదా టోటల్గా. మీరు ఎప్పుడైనా మీ సినిమాల విషయంలో కానీ, లేకపోతే ఇతరుల సినిమాల విషయంలో కానీ మీరు ఇలాంటి రివ్యూస్ చూసి అబ్జర్వ్ చేసి హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? హర్ట్ అవ్వలేదు కానీ నేను తెలుసుకునేవాడిని. నేను రివ్యూస్ మీద వారం 10 రోజుల తర్వాత వచ్చాయి. అప్పటికే మాకు పిక్చర్ రిజల్ట్ తెలిసేది. అది అప్పుడు బట్ 2 ఏళ్ల క్రితం ఎలుక మజాకా రిలీజ్ చేశారు. అవునండి. అంతకు ముందు కూడా 1-2 years బ్యాక్ ఇంకేదో చేశారు. అవునండి. అప్పటికి రివ్యూలు స్టార్ట్ అయినాయి. 5 ఏళ్లుగా మొదలైనాయి రివ్యూలు రాయటం. దాంట్లో ఒక రివ్యూలో ఒక ఆయన రాశాడు. ఏమని రాశాడంటే, ఆయన మన దీంట్లో కూడా ఉంటాడు, ఆయన మన ఫేస్బుక్లో, ఆయన పేరు మర్చిపోయారు కానీ, వారు ఏమని రాశారో తెలుసా అండి? రేలంగి నరసింహారావు సినిమా అంటే హిలేరియస్ కామెడీ సినిమాయే మేము ఎక్స్పెక్టెడ్. దీంట్లో గ్రాఫిక్స్ను జోడించేటప్పటికీ మేము కొంత జీర్ణం చేసుకోలేకపోయేమేమో అనిపిస్తుంది. ఆయన రాయడం కూడా సున్నితంగా రాశాడు. నరసింహారావు గారికి గ్రాఫిక్స్ అవసరం లేదు కామెడీకి.
ఆయన ఒరిజినల్గానే కామెడీ పండిస్తాడు. అలా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో ఈ సినిమా అని రాశాడు. నేను ఆ పాయింట్ నన్ను చాలా హాంట్ చేసిందండి. హర్ట్ చేయలేదండి, హాంట్ చేసింది. ఓకే, ఓ మేబీ ఈజ్ రైట్. నిజమే, మనకి గ్రాఫిక్స్ దేనికి అవసరం లేదు. సీక్వెన్స్ల మీద, ఆ క్యారెక్టర్ల మీద, క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళాము ఈరోజు వరకు మనం. అలాగే వెళితే బాగుండేమో ఒకవేళ అనిపించిందండి. అలాగా రాసిన వాళ్ళు ఉన్నారండి. బట్ ఏదన్నా ఇతరుల సినిమాలవి మీరు అప్పుడప్పుడు అడపదడప చదువుతుంటారు కదా, చదవకుండా అయితే ఉండరు ఇతరుల కదా? సినిమాలు నేను Social media లో చూసినవి అక్కడ ఇక్కడ ఉన్నాయండి. ఆ రాసే పద్ధతి విధానం, ఎందుకంటే ఇమీడియట్గా రివ్యూ రాయటం, ఎవరు రాయడం అది కరెక్ట్ కాదండి. అది అట్ట అయిన సందర్భాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యన ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? కమర్షియల్ మీడియా కదా సినిమా టోటల్గా. అందరూ ఇప్పుడేమైంది, ఇదివరకు రోజుల్లో కాకుండా రాత్రులు రివ్యూ చదువుకొని సినిమాకి వెళ్తున్నారండి. రివ్యూలు చదువుకుని సినిమాకి వెళ్ళే రోజులు వచ్చినప్పుడు మీరు ప్రొడ్యూసర్ కూడా బతుకుంటేనే కదా మీకు పని. ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ 10 సినిమాలు తీస్తేనే మనం అంతా బతుకుతున్నామండి. ఎన్ని లింకులు ఉన్నాయంటే సినిమాకండి. సినిమాలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినటువంటి టెక్నీషియన్స్ కాకుండా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి డిపార్ట్మెంట్ బోర్డు ఉన్నాయి. ఇప్పుడు మీరు వెబ్సైట్లు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పేపర్ మీడియా కానీ, వీళ్ళందరూ మన సినిమాల మీదే కదా బతుకుతున్నారు.